నమస్తే, వెల్కమ్ టు అంకాపూర్ విలేజ్ మిలిటరీ హోటల్. నేను మీ మాస్టర్ షెఫ్ డేవిడ్. నేను మీకోసం అంకాపూర్ స్పెషల్ నాటుకోడి పులుసు చేసి ఉంచబోతున్నాను. కావాల్సిన పదార్థాలు చూద్దామా. చాప్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బండ పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాల పొడి, సాయిజీరా, కొబ్బరి పొడి, గసగసాల పొడి, కారం, రుచికి సరిపడినంత ఉప్పు. అంకాపూర్ స్పెషల్ నాటుకోడి పులుసు ఈ మట్టి పాత్రలో మనం చేసి ఇంట్లో వండి కస్టమర్లకి దీంట్లో సర్వ్ చేస్తాం. మేము స్టార్ట్ చేద్దాము. ఇంకా పొయ్యి ముట్టించుకున్నాము. కుండ హీట్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మసాలాలు వేసుకున్నామా. బండ పువ్వు, లవంగాలు, ఇలాచి 2, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా. ఉల్లిపాయలు వేగడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఉల్లిపాయలు కూడా వేగడానికి వస్తున్నాయి. మా మిలిటరీ హోటల్లో ఇది చాలా ఫేమస్ అండి. ఇది మొత్తం టాప్ సెల్లింగ్లో ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 2 అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మా రెస్టారెంట్లో టాప్ సెల్లింగ్ ఉంటుంది. దీని రేటింగ్ వచ్చేది 5 out of 5. మినిమం ఎట్లా 150 కుండాస్ పోతాయి మాకు లైవ్. ఏ కస్టమర్ వచ్చినా సరే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఏ ఐటమ్ అయినా సరే. నాటుకోడి పులుసుతో పాటు బగారా రైస్, రాగి సంకటి దాని తర్వాత చాలా బాగుంటుందండి. మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ కూడా అది దానికే ప్రిపేర్ చేస్తారు. దాంతోపాటు మన కాంబోస్ కూడా ఉంటాయండి. ఇక్కడ కాంబోస్ కూడా అప్ సేలింగ్లో ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. నాటుకోడి వేసుకున్నామా. కొద్దిగా పసుపు వేసుకున్నామా. కొద్దిసేపు మగ్గనిద్దాము. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఇంకా 10 మినిట్స్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మూత పెట్టుకుందామా. 3 స్పూన్స్ ఆఫ్ మిర్చి పొడి, ధనియాల పొడి, 2 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు. మూత పెట్టుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ మగ్గాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మూత తీద్దామా. కొబ్బరి పొడి, గసగసాలు 1/2 స్పూన్, కరివేపాకు. ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం. ఇంకా వేడి వేడి గుమ్మగుమ్మలాడే అంకాపూర్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. స్మెల్ అరోమా చూస్తున్నారండి ఎంత మంచిగా వస్తుందో. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. నాకు సర్వ్ చేసుకుందాం. ఇంకా మన కస్టమర్లు కూడా సేమ్ ఇలానే అయిపోతుంది వేడి వేడిగా. చేసిన నాటుకోడి పులుసు చూసారండి. ఇలా కస్టమర్లకి డైరెక్ట్ ఇలా సర్వ్ చేస్తాము వేడి వేడిగా. ఇంకా స్టవ్ ఉంటే స్టవ్ అది చల్లారపు మినిమం 1 అవర్ అయినా కూర్చుని ఆరామ్సే కస్టమర్ కూర్చొని తినే విధంగా ఉంటుంది సార్ ఇది.